హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ అండి. ఇవాళ వచ్చేసి ఏం చేస్తున్నాను టైటిల్ చూడంగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏంటి? మటన్ కర్రీ. మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. రోటీ చేశాను. మటన్ కర్రీ రండి వచ్చేయండి, తినేద్దాం రండి. మీకోసం అనేసి వడ్డిచ్చేస్తున్నాను. రొట్టి చేశాను, జొన్న రొట్టి, మటన్ కర్రీ, ఆనియన్స్, లెమన్. రండి వచ్చేయండి. ప్రిపరేషన్లోకి వెళ్దామా మరి? మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మటన్ కర్రీ తర్వాత వచ్చేసి ఎగ్ కర్రీ, రోటీ ప్రిపరేషన్స్ ఉన్నాయి, చూసేయండి. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి మటన్ తీసుకున్నాము. ఇందులో వచ్చేసి మీగడ వేస్తున్నాను. తర్వాత తగినంత ఉప్పు, కారం, పసుపు, చిటికెడు పసుపు వేసాను. తగినంత ఉప్పు, కారం వేసేసుకోండి. మీ క్వాలిటీ బట్టి మీరు వేసేసుకోండి. ఓకేనా? కొంతమంది కారం తక్కువ తింటారు, కొంతమంది కారంగా ఉండాలంటారు. కారం తినే వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. మాకైతే ఇది సరిపోతుంది. 1.5 స్పూన్ వేసాను కారం. స్టవ్ పైన వచ్చేసి కుక్కర్ పెట్టేశాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఎగ్స్ ఉడకపెట్టేశానండి. ఎగ్స్ తర్వాత వచ్చేసి మునక్కాయలు. ఇందులో వచ్చేసి ఆనియన్స్ వేసాను, పోపు దినుసులు, తర్వాత వచ్చేసి ఎండుమిర్చి వేసాను, కరివేపాకు వేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత మటన్ అంతా వేసేసుకున్నాను. కాసేపు ఇలాగా స్టవ్ పైన పెట్టేశానండి. చూడండి చాలా చక్కగా వచ్చేసింది. ఫస్ట్ వచ్చేసి వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. అదే కొంచెం బాగా వాటర్గా అవుతుంది. మనం కొంచెం ఉప్పు, కారం, మీగడ అంతా వేసేసాం కదండి. కొంచెం మగ్గిచ్చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి మసాలా రెడీ చేశానండి. మసాలా వచ్చేసి ఎండు కొబ్బరి వేసాను, తర్వాత ధనియాల పొడి, తర్వాత చెక్క, లవంగ, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, కొంచెం వాటర్ వేసేసి అంత పేస్ట్ చేశాను. ఇది గ్రేవీ కోసం వాటర్ అయితే వేసానండి. గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది. రొట్టెల్లోకి కావాలి కదండి. కర్రీ అన్నం కానీ గ్రేవీ కర్రీ ఉండాలి కదా, చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఏం చేస్తాననేది ఎలాగా చూడండి. ఓకేనా? వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విజిల్ పెట్టేశానండి. ఒక 5 విజిల్స్ రావాలి. మటన్ కదా, బాగా 5 విజిల్స్ వస్తేనే సరిపోతుంది, బాగా ఉడుకుతుంది. ఇక్కడ వచ్చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్, ఆనియన్స్, పోపు దినుసులు వేసాను. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసాను, ఎండుమిర్చి. తర్వాత మీకు ప్రిపరేషన్ మొత్తం చూపించలేకపోయాను అనమాట. ఆ తర్వాత మసాలా వేసాను. కొంచెం వాటర్ వేసేసి మసాలా అంతా బాగా మగ్గిచ్చేసాను. ఇది వచ్చేసి జొన్నపిండి, రొట్టి చేద్దామనేసి అయితే జొన్నపిండి కలిపేసానండి. మటన్ కర్రీ రెడీ. చూసేయండి, చాలా చక్కగా ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు. కొంచెం ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు, ధనియాల పొడి, అంతే. ఎక్కువ మసాలాలు కూడా యాడ్ చేయలేదు. గరం మసాలా, మటన్ మసాలా ఏమి యాడ్ చేయలేదు. బయట షాప్లోంచి ఏం తీసుకోవాలి, ఇంట్లో మసాలానే. చూసారు కదా, చాలా చక్కగా వచ్చింది. మటన్ అయితే చాలా టేస్టీగా కూడా ఉంది. రొట్టె అయితే ఇలా చేస్తున్నాను, జొన్న రొట్టెలు. మేము ఎక్కువ జొన్న రొట్టెలేనండి చేసేది. దేనికైనా కూడా మటన్, చికెన్, ఫిష్ కర్రీ, ఎగ్ కర్రీ, దేనికైనా డైలీ నైట్ రొట్టి ఉండాల్సిందే. ఇవాళ మార్నింగ్ మటన్ చేసాం కదా, అందుకనేసి అయితే మేము రొట్టి చేస్తున్నాం. చాలా బాగా వచ్చాయి.
ఎగ్ కర్రీ ప్రిపరేషన్ మొత్తం చూపించలేకపోయాను కదా మీకు. అందులో వచ్చేసి టమోటోస్ మిక్సీకి వేసాను అనమాట. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.